నిజానికి గేర్లు ఉండేటటువంటి బైక్ కంటే కార్ డ్రైవింగ్ చాలా ఈజీ. ఓకే, కార్ డ్రైవింగ్ ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే, గేర్లు బైక్ అనుకోండి సైడ్కి పడిపోతుంది, కార్ అయితే తొందరగా సైడ్కి పడిపోయే ఛాన్స్ ఉండదు, మనం కింద పడిపోతాము, మనకు దెబ్బలు తగులుతాయి అనే ఛాన్స్ ఉండదు. మన ఆపోజిట్ వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని స్టీరింగ్ కంట్రోల్ బాగా చేసుకుంటే చాలు. బైక్ ఎందుకు మీకు ఈజీ అనిపిస్తుంది కార్ కంటే అంటే, జనరల్గా కార్ కంటే బైక్ చాలా ఈజీ అనిపిస్తుంది. మీకు అలాంటి థాట్ ఎందుకు వస్తుంది అంటే, బైక్ మనం ఈజీగా ఎఫర్ట్ చేయగలం. కొత్త బైక్ అయినా సరే, కొంచెం సెకండ్ హ్యాండ్ బైక్లో అయినా సరే మనకి ఎఫర్ట్ చేయగలం, త్వరగా కొనేసుకోగలం. అలానే ఫ్రెండ్స్ దగ్గర బైక్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బైక్స్ ఉంటాయి, మన ఇంట్లోనే ఆల్రెడీ బైక్స్ ఉంటాయి. సో దగ్గరలో ఉండేటటువంటి ఒక బైక్ అనేది కామన్గా జనరల్గా దొరికేస్తుంది, ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే, సో ఈజీగా దొరకడం వల్ల, ఈజీగా నేర్చేసుకోవడం వల్ల, ఎప్పుడు మన పక్కన ఉండడం వల్ల బైక్ డ్రైవింగ్ ఈజీ. కార్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల కారు కష్టం నేర్చుకోవడం అనిపించేస్తుంది. ఒకవేళ ఎవరైనా కార్ ఇచ్చినా కానీ 1 or 2 days కంటే ఎక్కువ ఇవ్వరు, మాకేదో పని ఉంది అంటారు, లేదా కార్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. సో అందుకని మనకి కారు నేర్చుకోవడం కష్టమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, డ్రైవింగ్ ఏమి రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లియర్ కట్గా వీడియో మొత్తం చూడండి. మీకు డ్రైవింగ్ మీద ఒక మంచి అవగాహన క్రియేట్ చేయడానికి, నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు ఏమేమి దేనికి ప్రిపేర్డ్గా ఉండాలనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నానండి. వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండబోతున్నాయి. అలానే చాలా మంచి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్ని నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకే, డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్న మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. భయం ఉండకూడదు అంటే మనకి రోడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే బైక్ డ్రైవ్ చేసి ఉండాలి. బైక్ డ్రైవ్ చేయలేని వాళ్ళు, లేడీస్ లాంటి వాళ్ళు, స్కూటీ అయినా సరే, స్కూటీ డ్రైవింగ్ కూడా రాకుండా డైరెక్ట్గా కార్కి వెళ్ళడం అనేది నేనైతే సజెస్ట్ చేయనండి. అది కరెక్ట్ అయితే కాదు. ఇక డైరెక్ట్గా నేర్చుకోవచ్చు, కానీ ఏంటంటే రోడ్ ఎక్స్పీరియన్స్, మనం ఏ లైన్ వెళ్ళాలి, ఏ మార్జిన్లో ఫాలో అవ్వాలి అనేవి మెయిన్ పాయింట్స్ అన్ని మన స్కూటీ డ్రైవ్ చేసినప్పుడే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఆటో వాళ్ళు ఎలా వెళ్తారు, బస్సు వాళ్ళు ఎలాంటి కట్స్ తీసుకుంటారు, మనం వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంతా మనకి డ్రైవింగ్ చేస్తేనే వస్తుంది. అది కూడా స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి టర్నింగ్స్లో కానీ ఎంత స్లో చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా ఎక్సలేటర్ ఉంటుంది కాబట్టి మనం ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత స్లో చేయాలి అనేది మొత్తం అంతా మనకి ఎక్స్పీరియన్స్లోనే వస్తుంది. డ్రైవింగ్ అంటే మేజర్గా ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే మెయిన్గా వస్తుంది. మనం కార్ నేర్చుకునే వాళ్ళు చూడండి, కార్లో ఎక్కువ తిరుగుతూ ఉన్న వాళ్ళు, లేడీస్ కూడా చాలా మంది బైక్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్, వాళ్ళకి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్. స్కూటీ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, గేర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, గేర్ బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. అలానే కార్ కూడా నేను తోలుతాను, నాకు ఒకసారి నేను ట్రై చేస్తాను అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి త్వరగా వస్తుంది కారు. వాళ్ళకి ఏంటంటే బైక్ మీద తిరిగేస్తూ ఉంటారు, స్కూటీ మీద తిరిగేస్తూ ఉంటారు, రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు స్పీడ్స్ వెళ్తూ ఉంటారు, ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ముగ్గురిని ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం త్వరగా డ్రైవింగ్ స్కిల్ అనేది వస్తుంది. ఓకే, మెయిన్గా ఏమీ రాకపోయినా కానీ మనం జస్ట్ ఒక స్కూటీ అన్న వచ్చిన తర్వాతే మనం కార్ డ్రైవింగ్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా మెయిన్ పాయింట్ అండి. ఇదైతే ఒక పెద్ద బాగా మనం మెయిన్ అనమాట, ఒక కండిషన్ లాగా అనుకోవచ్చు. ఏమీ రాకుండా వెళ్ళడం అనే దానికి చాలా టైం పడుతుంది. చూడండి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న భయం ఉంటుంది చాలా మందికి. ఓకే, ఆ భయాన్ని మొత్తం పోగొట్టుకోవాలి. దేనికంటే మనకు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గర డబుల్ క్లచ్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్, మీరు తీసుకెళ్ళి దేనికన్నా గుద్దేస్తామేమో, మీరు ముందు ఒక పెద్ద వెహికల్ చూడగానే అది మన మీదకి వచ్చేస్తుందేమోనని మీరు భయపడకూడదు. దీనికి వాళ్ళ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి, వాళ్ళు పక్క నుంచి కూడా మన స్టీరింగ్ కంట్రోల్ చేయగలరు. ఓకే, అలానే పెడల్స్తో డ్యూయల్ పెడల్స్ ఉంటాయి, డ్యూయల్ ఆపరేటింగ్ క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటాయి. ఇలాంటి వాటితో వాళ్ళు కంట్రోల్ చేసి మన చేయి జారి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా అలాంటి ఆపలేకపోతే డ్రైవింగ్ స్కూల్లో చాలా యాక్సిడెంట్స్ జరిగిపోయాయి. ఓకే, మీరు ఎప్పుడు డ్రైవింగ్ స్కూల్ యాక్సిడెంట్ జరిగిందని ఆల్మోస్ట్ ఎక్కడ వినుండరు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు ఇన్స్ట్రక్టర్స్. ఓకే, మీరు చేయవలసింది ఏంటంటే గూగుల్ రేటింగ్స్లో ఒక గుడ్ రివ్యూస్ ఉన్న, ఒక 5 star రేటింగ్, 4 star 4 above రేటింగ్ ఉన్న డ్రైవింగ్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి డ్రైవింగ్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ రివ్యూస్ని మీరు చదవండి, అవి జెన్యున్గా వచ్చినాయా లేదంటే పెయిడ్ ప్రమోషన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, పెయిడ్గా రివ్యూస్ ఏమన్నా చేయించుకున్నారని మీకు కొన్ని రివ్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది.
బ్యాడ్ రివ్యూస్ కూడా చదవండి. అసలు ఎందుకు అతని దగ్గర మైనస్ పాయింట్స్ ఏంటి, బ్యాడ్ రివ్యూస్ ఉంటే మంచి రేటింగ్ ఉంది కానీ కొన్ని బ్యాడ్ రేటింగ్స్ ఉన్నాయంటే అసలు ఏంటి, ఎందుకు అసలు బ్యాడ్ రివ్యూలో ఆ రివ్యూలో ఏముంది, ఆ మైనస్ ఏంటి వాళ్ళ దగ్గర, మనం అక్కడ దేని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మనీ దగ్గర లేకపోతే మనకి ఎలా సేఫ్టీ విషయం అట్లా దేని దగ్గర మైనస్ ఉంది అనేది చెక్ చేసుకుని దాని దగ్గర జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు వీలైనంత వరకు నియర్ బై ఉన్న మీ దగ్గరలో ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అవ్వండి. ఓకే, మంచి రేటింగ్ ఉన్నది, ఆ రివ్యూస్ అన్ని చదువుకొని ఒక గుడ్ డ్రైవింగ్ స్కూల్ మీకు ఇది బాగుంటుంది సెలెక్ట్ చేసుకొని దానిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా చూడండి, నేను వేరే డ్రైవింగ్ స్కూల్లో నేనేం అనట్లేదండి. ఏంటి అంటే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా భయం ఉంటది, ప్లస్ టచ్ ఉండదు. కారు కొంచెం టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అసలు టచ్ ఏమి లేని వాళ్ళు ఉంటారు. సో ముందు అసలు మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఒక స్టీరింగ్ కంట్రోల్ గురించి బాగా అవగాహన తెచ్చుకోవాలి. మనం డ్రైవింగ్ కి వెళ్లే ముందే, డ్రైవింగ్ కోర్స్ కి వెళ్లే ముందే, సపోజ్ ఒక 2-3 days జాయిన్ అవుతానగా యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి సిరీస్ చూడండి. అంటే కొంతమంది డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు సిరీస్ పెడతారు. ఇట్లా Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పేసి ప్రాక్టీస్ సిరీస్ పెడతారు. లైక్ మన ఛానల్లో కూడా ఉంది. మన ఛానల్లో కూడా డ్రైవింగ్ సిరీస్ చేశాను. ఒక అతను పెట్టేసి అతనికి డ్రైవింగ్ నేర్పిస్తూ నేను ఒక 10 days 10 classes నేను నేర్పించాను. అలాంటి సిరీస్ మీకు నచ్చిన ఛానల్ ఓపెన్ చేసుకొని, మీకు ఇతను బాగా చెప్తున్నారు, ఇతను బాగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని ఒక ఛానల్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అతను ఫాలో అవ్వండి. అతను చాలా ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. అతను అసలు ఏమేమి చెప్తున్నారు, ఎలా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు అది మీరు ఫాలో అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న అతను సేమ్ అలానే నేర్పించాలని ఏం లేదు. కానీ అతన్ని కూడా ఇప్పుడు ఏంటంటే అతను మీరు ఎంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు అనే దాన్ని బట్టే నేర్పించే వాళ్ళు కూడా మీకు అంత బాగా నేర్పిస్తారు. మీరు కొన్ని పాయింట్స్ చెప్పగానే క్విక్ గా నేర్చుకొని త్వరగా మీరు దాని మీద అవగాహన తెచ్చుకొని అది బాగా చేస్తుంటే వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్తారు. మీరు ఒకే పాయింట్ ఒక 2-3 పాయింట్స్ కరెక్ట్ గా చేయలేకపోతుంటే వాటి మీద లాగింగ్ జరుగుతుంది. మీకు వాళ్ళు ఇన్స్ట్రక్టర్ మళ్ళీ అదే చెప్పడం వల్ల కొత్త పాయింట్స్ దగ్గర నుంచి మీరు కొత్త పాయింట్స్ ని మీరు వాళ్ళ దగ్గర నుంచి గెయిన్ చేయలేరు. వాళ్ళు అదే చెప్పడం వల్ల మీరు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తుంటే కొత్త పాయింట్స్ మీ దాకా రావు. అలానే ఫస్ట్ ఒక ఎంటీ రోడ్లో ఖాళీ స్పేస్ లో, అంటే లైక్ కొంచెం ఎక్కువ లైన్స్ ఉన్న హైవే ఉంటుంది, ట్రాఫిక్ లేని హైవేస్ అంటే ఓపెన్ రోడ్స్, ఈ రోడ్ లో ట్రాఫిక్ ఉండదు అన్న రోడ్స్ ఉంటాయి. ఓకే, మార్నింగ్ టైము ఎక్కువగా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ లేని టైంలో నేర్చుకోండి. ఓకే, అలాగా ఫస్ట్ ఒక ఓపెన్ రోడ్ లో స్టీరింగ్ కంట్రోల్ అనేది క్లియర్ కట్ గా నేర్చుకోవాలి. అసలు స్టీరింగ్ ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది ఏంటి, అసలు మనం ఎలా తిప్పాలి, మనం ఏ డైరెక్షన్ లో పట్టుకోవాలి, ఏ డైరెక్షన్ లో ఎంత తిప్పితే మనకి ఏ లైన్ లోకి వెళ్తుంది, ఎంత రైట్ కట్ అవుతుంది, ఇవన్నీ స్టీరింగ్ గురించి మెయిన్ గా మనం అసలు కిందకి దిగి చూడకుండా, టైర్స్ చూడకుండా ఎలా మనం స్టీరింగ్ ని స్ట్రైట్ చేయొచ్చు, అసలు స్ట్రైట్ పొజిషన్ ఏంటి, కళ్ళు మూసుకొని అసలు రైట్ ఎంత తిరుగుతుంది, లెఫ్ట్ ఎంత తిరుగుతుంది, స్ట్రైట్ పెట్టాలంటే మనం ఎంత తిప్పాలి, ఇవన్నీ స్టీరింగ్ గురించి మెయిన్ గా క్లియర్ కట్ గా స్టీరింగ్ గురించి బాగా నేర్చుకోండి. ఒక డేలో అవ్వచ్చు, అది ఒక 2 days ప్రాక్టీస్ అవ్వచ్చు. స్టీరింగ్ గురించి బాగా నేర్చుకోండి. ఓకే, స్టీరింగ్ నేర్చుకున్న తర్వాత మెల్లగా గేర్స్ లోకి వెళ్ళండి. క్లచ్ గురించి క్లియర్ కట్ గా చూడండి. మాన్యువల్ వెహికల్, గేర్ వెహికల్ అంటే మెయిన్ గా వెహికల్ అంతా నడిచేది క్లచ్ మీదే. ఎక్సలేటర్ లేకుండా, ఎక్సలేటర్ యూజ్ చేయకుండా, ఎక్సలేటర్ పెడలే లేకుండా మనం హైదరాబాద్ అయినా వెళ్ళి రావచ్చు. సపోజ్ ఎంత దూరమైనా సరే, ఒక 1000 kilometers కూడా డ్రైవ్ చేయొచ్చు. ఓకే, నేను ఎక్సలేటర్ వాడకుండా నేను ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. ఎక్సలేటర్ యూజ్ చేయకుండా ఒక 100 kilometers నేను డ్రైవింగ్ చేసి ట్రాఫిక్ లో, నార్మల్ లో, ఫ్లైఓవర్స్ మీద అన్ని చోట్ల నేను వితౌట్ ఎక్సలేటర్ డ్రైవింగ్ చేసి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి త్వరలోనే. ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ కట్ గా అర్థం అవ్వచ్చు. ఓకే, అలాగా మనం స్టీరింగ్ గురించి అవగాహన వచ్చిన తర్వాత క్లచ్ గురించి బాగా అవగాహన తెచ్చుకోవాలి. దానిలో క్లచ్ మూమెంట్స్, బైటింగ్ పాయింట్ అని ఉంటది, మూమెంట్ పాయింట్ అంటారు, బైటింగ్ పాయింట్ అంటారు, గ్రిప్ అంటారు. క్లచ్ ని ఒకరేమో గ్రిప్ అంటారు, ఒకరేమో పుష్ చేయడానికి యూజ్ చేస్తారంటారు. ఆ రకరకాలుగా అందరూ చూడండి. ఆ క్లచ్ గురించి బాగా అవగాహన, మీరు క్లచ్ గురించి ఎంత నాలెడ్జ్ తెచ్చుకుంటారో, మీరు జర్క్ లేకుండా ట్రాఫిక్ లో మూమెంట్స్ కానివ్వండి, యూటర్న్స్ అప్ డౌన్ కానివ్వండి, హిల్ ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు అయినా సరే మీరు క్లచ్ గురించి ఎంత అవగాహన తెచ్చుకుంటారో, మీ కార్ అంత బాగుంటది. మీ కార్ జర్క్ లేకుండా చూడండి. క్లచ్ మూమెంట్ సరిగా లేకపోతే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంటారు చూసారు. వెనక సీట్ లో కూర్చున్నారు అంటే కారు ఊగడం వల్ల వామిటింగ్స్ వచ్చేస్తుంది. అటు చూడండి, ట్రైన్ లో వామిటింగ్స్ వచ్చే వాళ్ళకి 99% ట్రైన్ లో వామిటింగ్స్ రావు. వై? బికాస్ చూడండి, ట్రైన్ స్టేబుల్ గా వెళ్తుంది. ఎంత టర్నింగ్ అయినా సరే మనకు పెద్దగా ఇలా పడిపోయేంత టర్నింగ్స్, బాడీ షేక్ అవ్వదు, అలాగే కడుపు షేక్ అవ్వదు, పొట్ట కదలదు, స్టమక్ కి అప్సెట్ అనిపించదు.
సో అలాగా మన కార్ కూడా ఒక గేర్ కార్ కూడా స్మూత్ గా ఒక స్కూటీ లాగా వెళ్ళేలాగా డ్రైవ్ చేయాలంటే క్లచ్ మూవ్మెంట్ బాగా వచ్చి ఉండాలి. క్లచ్ మూవ్మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారో మీ కార్ జర్క్ లేకుండా స్మూత్ గా వెళ్తుంది. ఓకే, గేర్ టు గేర్ చేంజ్ చేసేటప్పుడు స్మూత్నెస్ ఉండాలి, జర్కీ మూవ్మెంట్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం క్లచ్ గురించి బాగా తెలుసుకొని, క్లచ్ గురించి క్లియర్ కట్ గా ఒక అవగాహన తెచ్చుకొని, క్లచ్ గురించి మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిదండి. నెక్స్ట్ గేర్స్ గురించి, రాంగ్ గేర్స్ పడకుండా చూసుకోవాలి. సపోజ్ ఒక గేర్ తక్కువ అయితే కొంచెం ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడతాం. అలాగే గేర్ ఎక్కువ వేసామనుకోండి, ఒక గేర్ ఎక్కువ గేర్ వేసామనుకోండి, కరెక్ట్ గా మ్యాచ్ అవ్వకపోతే, గేర్ మ్యాచింగ్ కరెక్ట్ గా చెయ్యకపోతే ట్రాఫిక్ లో ఐదర్ కారు స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటది, లేదా జర్కీ మూవ్మెంట్ సడన్ గా స్లో అయిపోయే ఛాన్స్ ఉంటది, ఇంజిన్ స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటది, లేదా జర్కీగా ముందు ట్రాఫిక్ లో దగ్గర వెహికల్స్ ఉన్నా కానీ ముందు దానికి వెళ్ళి గుద్దేసుకునే ఛాన్స్ ఉంటది. ఓకే, అది మొత్తం అంతా మనం క్లచ్ మూవ్మెంట్ బాగుండాలి, దానికి కరెక్ట్ సరిపోయేటటువంటి గేర్ మ్యాచింగ్ చేయాలి. కరెక్ట్ గేర్స్ కరెక్ట్ టైమింగ్ లో కరెక్ట్ గేర్ వేయాలి. కరెక్ట్ స్పీడ్ కి కరెక్ట్ గేర్ మ్యాచ్ చేసి కరెక్ట్ గా క్లచ్ మూవ్మెంట్ స్మూత్ గా ఓపెన్ చేస్తే ఒక స్కూటీ వెళ్ళినట్టుగా, ఆటోమేటిక్ కార్ వెళ్ళినట్టుగా స్ట్రైట్ రోడ్ లో కూడా మనం మాన్యువల్ కార్ ని కూడా కరెక్ట్ మూవ్మెంట్ గా జర్క్ లేకుండా, కార్ షేక్ అవ్వకుండా, ఓబుల్ అవ్వకుండా మనం డ్రైవ్ చేయవచ్చు. అలానే మెల్లగా క్లచ్ గురించి, గేర్స్ గురించి ఒక రోజు అవ్వచ్చు, ఒక 2 days అవ్వచ్చు, ఒక 2-3 క్లాసెస్ లో అయినా అవ్వచ్చు. అంతవరకు క్లచ్ గురించి ఫినిష్ చేసుకోండి. గేర్స్ కూడా మెల్లగా డౌట్ లేకుండా గేర్స్ గురించి బాగా అవగాహన తెచ్చుకొని గేర్స్ ఫినిష్ చేసుకోండి. ఆ తర్వాత దాంతో పాటే లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ మీద మెయిన్ గా ఫోకస్ చేయండి. ఓకే, మెయిన్ రైట్ మార్జిన్ చాలా ఈజీ ఉంటుంది, మనకు క్లియర్ గా జస్ట్ ఇలా ఐస్ రొటేట్ చేస్తేనే కనిపించేస్తుంది. కానీ లెఫ్ట్ ని చాలా మంది హెడ్ రొటేట్ చేసి ముందు ఎక్కడ తలకాయ ఎట్లా హెడ్ ఎక్కడ రొటేట్ చేస్తే ఎక్కడ మిస్ అవుతామో ఫ్రంట్ అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి రైట్ జడ్జిమెంట్ కన్నా లెఫ్ట్ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. తొందరగా అందరికి త్వరగా రానిది కూడా లెఫ్ట్ జడ్జిమెంట్ గురించి అండి. లెఫ్ట్ జడ్జిమెంట్ లో మనకి మెయిన్ పాయింట్స్ తెలుసుకోండి. డాష్ బోర్డ్ లో మిడిల్ పాయింట్ లో ఒక దేవుడు బొమ్మ అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఒక సింపుల్ గా ఒక టేప్ కానీ, ఒక చిన్న చాక్ లిస్ట్ కానీ ఒక లైన్ వేసుకోమని చెప్తాను. దాని గురించి కూడా నేను చెప్పే ప్రతి దాని గురించి క్లియర్ కట్ గా ప్లేలిస్ట్ లో Day 1, Day 2, Day 3, Day 4 ప్రాక్టీస్ అని చెప్పేసి వీడియోస్ నేను ఒక 10 days ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేను క్లియర్ కట్ గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ప్లేలిస్ట్ ని ఫాలో చేయండి. నేను ఈ వీడియో ఎండింగ్ లో కూడా నేను ప్లేలిస్ట్ కూడా కార్డ్ గా వేస్తాను. ప్లేలిస్ట్ ని కూడా ట్రై చేయండి, లింక్ కూడా నేను ఇస్తాను. ఓకే, అలానే ఫస్ట్ డే నేమో స్టీరింగ్, సెకండ్ డే గేర్స్ గురించి, క్లచ్ గురించి, అలానే థర్డ్ డే మార్జిన్స్ గురించి, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ గురించి. అలానే Day 3 లో మెల్లమెల్లగా మీకు గేర్స్ అన్ని బాగున్నాయి. మెల్లగా ఒక 5 days అయిపోయింది, స్టీరింగ్ అయిపోయింది, గేర్స్ అయిపోయినాయి, మార్జిన్స్ బాగానే ఉన్నాయి. ఎంటీ రోడ్లని ఇప్పుడు దాకా చెప్పిందంతా ఎంటీ రోడ్లు బాగానే ఉన్నాయి. లైన్స్ ఉన్న రోడ్లోకి వెళ్ళండి, లైన్ ని ఫాలో చేయండి. లెఫ్ట్ టైర్ ని లైన్ మీదే కంటిన్యూగా పోనీయడానికి ట్రై చేయండి, రైట్ టైర్ ని లైన్ మీద కంటిన్యూగా పోనీయడానికి ట్రై చేయండి. ఓకే, పక్కనే ఉన్న వెహికల్ ఆగుంటే దానికి ఎంత క్లోజ్ గా వెళ్ళగలం అనేది ట్రై చేయండి. ఆ తర్వాత మెల్లగా స్పీడ్ బ్రేకర్స్. మెయిన్ చాలా మందికి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇంజిన్ ఆగిపోతుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇంజిన్ ఆగకుండా ఉండాలంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎంత ముందు క్లచ్ క్లోజ్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ రిలీజ్ చేయాలి, ఎప్పుడు బ్రేక్ యూజ్ చేయాలి, యాక్సిలరేటర్ ఎప్పుడు వాడాలి, అసలు ఏ గేర్ లో ఉంచాలి అనేది కూడా చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాలి. అలా స్పీడ్ బ్రేకర్స్ గురించి బాగా అవగాహన తెచ్చుకొని స్పీడ్ బ్రేకర్స్ ని ఒక 10-20 స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేయండి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్న రోడ్లోకి మెల్లగా ఎంటర్ అవ్వండి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్న రోడ్ లో మెల్లగా ప్రాక్టీస్ చేసి స్పీడ్ బ్రేకర్స్ ని ఎలా దాటాలి అని చెప్పేసి. ఎందుకంటే ట్రాఫిక్ లో మనం వెళ్తూ ఉంటాము, ట్రాఫిక్ ఉంటది, ఒక పక్క స్పీడ్ బ్రేకర్ ఉంటది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. వాళ్ళు దగ్గరకు వచ్చేస్తారు, దూరేస్తారు, సందులో దూరేస్తారు, డివైడర్ దగ్గర గ్యాప్ దొరికితే బైకులు దూరేస్తాయి. సో ఎంటీ రోడ్ లో మనం స్పీడ్ బ్రేకర్స్ బాగా నేర్చుకుంటే ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు కూడా మన స్పీడ్ బ్రేకర్స్ ఈజీగా క్రాస్ చేసిపోయి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన తర్వాతనే మనం ట్రాఫిక్ లోకి ఎంటర్ అవ్వాలి. స్టీరింగ్ గురించి, క్లచ్ గురించి, గేర్స్ గురించి, మార్జిన్స్ గురించి, అలాగే స్పీడ్ బ్రేకర్స్ గురించి అయిపోయిన తర్వాత మెల్లగా లైట్ గా ట్రాఫిక్ ఉన్న రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి. హాఫ్ క్లచ్ గురించి బాగా నేర్చుకోవాలి. క్లచ్ మూవ్మెంట్ బాగా నేర్చుకున్న తర్వాతే మనం లైట్ ట్రాఫిక్ లోకైనా ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిపోయి మెయిన్ గా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న 2-way ట్రాఫిక్ ఉన్న ట్రాఫిక్ లో కాకుండా మెల్లగా 1-way ట్రాఫిక్ అంటే ఒక డివైడర్ ఉండేటటువంటి రోడ్ లోకి ఎంటర్ అవ్వండి. డివైడర్ ఉంటే మనకి ఆపోజిట్ వెహికల్స్ వచ్చే వెహికల్స్ మన దాకా రావు, మనకి డివైడర్ అడ్డు ఉంటుంది. అలాంటి డివైడర్ ఉన్న రోడ్డు, లైట్ ట్రాఫిక్ ఉన్న రోడ్డు సెలెక్ట్ చేసుకోండి. డ్రైవింగ్ స్కూల్లో చేసే వాళ్ళందరూ మెల్లమెల్లగా ఇలా ఇదే ప్యాటర్న్ చేస్తూ ఉంటారు ఇంచుమించుగా. ఓకే, మెయిన్ ట్రాఫిక్ లోకి ఎంటర్ అయిపోయి మన కంగారు పడిపోయి అలా చేయకుండా
ఇలాగ లైట్ డివైడర్ ఉన్న రోడ్లోకి, లైట్ ట్రాఫిక్ ఉన్న రోడ్లోకి ఎంటర్ అవ్వండి. అలాగే వెళ్ళేసి ఆ రోడ్లో డివైడర్ ఉన్న రోడ్లో ఒక సైడ్ ఉన్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ పెద్దగా ఉండవు, గ్యాప్ ఇన్ మీడియస్ దగ్గరే ఉంటాయి కాబట్టి అలాంటి దగ్గర ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోండి. ఆ తర్వాత మెల్లగా కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లోకి ఎంటర్ అవ్వండి. ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లోకి ఎంటర్ అయిపోయి ట్రాఫిక్ లో మనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చు, స్టీరింగ్ గురించి వచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ వచ్చు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చు. ఇంకా మనకి ట్రాఫిక్ లో మెయిన్ గా క్లచ్ గురించి బాగా అలవాటు అయిపోతుంది. క్లచ్ బాగా అలవాటు అయిపోయి మన లెగ్ కి క్లచ్ అడాప్ట్ అయిపోవాలి. ఆ లెగ్ కి క్లచ్ అడాప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మెల్లగా లోకల్ డ్రైవింగ్, స్ట్రీట్ కటింగ్స్, అలాగే రివర్స్ ప్రాక్టీస్ చేయండి. బాగా రివర్స్ మీద మెయిన్ గా మనం లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ మీద, అలానే వీల్స్ మిర్రర్స్ మీద, అలానే సెంటర్ మిర్రర్ మీద క్లచ్ రివర్స్ చేయాలంటే క్లచ్ మూమెంట్ చాలా బాగా వచ్చి ఉండాలి. స్ట్రీట్స్ లోకి లెఫ్ట్ అండ్ రైట్ కటింగ్స్ మనం బాగా చేయాలంటే మనకి క్లచ్ మూమెంట్ బాగా వచ్చి ఉండాలి. సో మనం స్ట్రీట్స్ లోకి వెళ్లే ముందే మనం క్లచ్ మూమెంట్, గేర్ మూమెంట్స్, రాంగ్ గేర్స్ పడకుండా క్లచ్ మూమెంట్ మంచిగా ఉండేలా చూసుకున్న తర్వాతే మనం రివర్స్ లోకి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ లోనే రివర్స్ నేర్చుకోకూడదు. ఒక హాఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత రివర్స్ స్టార్ట్ చేసుకోండి. రివర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రివర్స్ ఈజీగా మనం కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేస్తే, క్లచ్ మూమెంట్ బాగుంటే 10 minutes లో రివర్స్ మనం ఈజీగా అడాప్ట్ నేర్చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనం రివర్స్ నేర్చేసుకోవచ్చు మన క్లచ్ మూమెంట్ బాగుంటే. స్టీరింగ్ గురించి కొంచెం అవగాహన తెచ్చుకొని స్టీరింగ్ బాగా నేర్చుకొని క్లచ్ మూమెంట్ బాగుంటే మనం 10 నిమిషాల్లో రివర్స్ నేర్చేసుకోవచ్చు. తర్వాత అలానే రివర్స్ అయిపోయిన తర్వాత స్ట్రీట్ కటింగ్స్, లెఫ్ట్ కటింగ్, రైట్ కటింగ్ ఎప్పుడు కట్ చేయాలి, మన కార్ సైజుని బట్టి ఒక్కసారి స్టీరింగ్ ఎంత తిప్పాలి, స్ట్రీట్ ఉన్న చిన్న నేరో స్ట్రీటా, పెద్ద స్ట్రీటా, లేదంటే కార్నర్స్ లో పోల్స్ ఏమైనా అడ్డున్నాయా, డ్రైనేజెస్ ఉన్నాయా, అక్కడ చెత్త కుండీలు ఉన్నాయా, బల్లలు ఉన్నాయా, పెద్ద బైక్లు అన్న పెట్టున్నాయా, కార్ పార్కింగ్ చేసిందా, ఏది ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఏది ఉన్నప్పుడు మనం రైట్ కటింగ్ ఎప్పుడు తీసుకోవాలి, లెఫ్ట్ కటింగ్ ఎప్పుడు తీసుకోవాలి. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడే మెయింటైన్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ కటింగ్ అయితే ఎంత తిప్పాలి, రైట్ కటింగ్ అయితే మనకు ఆపోజిట్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎంటర్ అవుతూ ఉంటారు కాబట్టి మనం రైట్ కటింగ్ అయితే మనం ఎప్పుడు కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, స్టీరింగ్ గురించి ఆల్రెడీ మనం అవగాహన తెచ్చుకొని ఉంటాం కాబట్టి అది చేసుకుంటూ క్లచ్ మూమెంట్ కరెక్ట్ గా చేస్తూ మనం ఏ గేర్ లో ఉండాలో కరెక్ట్ గా మ్యాచింగ్ చేసుకొని మనం స్ట్రీట్స్ లోకి లోకల్ డ్రైవింగ్ లోకి ఎంటర్ అయిపోయి రివర్స్ అండ్ లోకల్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలానే స్ట్రీట్స్ లోకి రివర్స్ కటింగ్స్ నేర్చుకోవాలి. అలానే డే 1, డే 2, డే 3 ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాటన్నిటిలో ఓపెన్ రోడ్స్ లో యూటర్న్ చేయడం, అసలు ఎంత ప్లేస్ ఉంటే మన కార్ యూటర్న్ అవుతుంది, ఎన్ని అడుగులు గ్యాప్ ఉంటే మన కార్ యూటర్న్ అవుతుంది. అలానే కొంచెం క్లోజ్డ్ రోడ్ లో 2 కార్లు పట్టే అంత గ్యాప్ లో పక్క లైన్ లో యూటర్న్ చేయాలంటే ఎలా చేయాలి. అలానే డివైడర్ రోడ్ ఆల్రెడీ ఎంటర్ అయ్యాం కదా, డివైడర్ రోడ్ లో యూటర్న్ ఎలా చేయాలి, షార్ట్ కటింగ్ లో యూటర్న్ ఎలా చేయాలి, బాగా వైడ్ గా ఉన్నప్పుడు యూటర్న్ ఎలా చేయాలి, మన కార్ ఎక్కడ తీసుకెళ్లి స్టాప్ చేయాలి, ఈ లైన్ లో ఆఫ్ చేయాలా, ఆ పక్క లైన్ లో స్టాప్ చేయాలా, మిడిల్ లో స్టాప్ చేయాలా, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. లోకల్ డ్రైవింగ్ కూడా, రివర్స్ డ్రైవింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ట్రాఫిక్ లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ట్రాఫిక్ లోకి వెళ్ళేసి మళ్ళీ 1 or 2 days ట్రాఫిక్ లో డ్రైవ్ చేసుకోవాలి, ట్రాఫిక్ లో ప్రాక్టీస్ చేయాలి. క్లచ్ మూమెంట్ మీకు ట్రాఫిక్ లో వచ్చింది, తర్వాత స్ట్రీట్ కటింగ్స్ లో, రివర్స్ లో ఇంకా క్లచ్ మీద మీ లెగ్ కి, లెఫ్ట్ లెగ్ కి క్లచ్ బాగా అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రాఫిక్ లోకి వెళ్ళేసి మనం ప్రాక్టీస్ చేయాలి. ట్రాఫిక్ లో మన మూమెంట్ ఎలా ఉంది, లెగ్ మూమెంట్ ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందని మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు హైవే డ్రైవ్, మెల్లగా హైవేలోకి వెళ్ళండి, మళ్ళీ ఓపెన్ రోడ్స్ లోకి వెళ్ళండి. అప్పుడు స్పీడ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మనకి ఇన్స్ట్రక్టర్ ఉన్నప్పుడే ఒక 60, 70, 80. ఇప్పుడు దాకా మీరు ముందు చెప్పిన క్లాసెస్ అన్నింటిలో మీరు ఎక్కడా 5th గేర్ యూజ్ చేసి ఉండరు, అలానే స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళి ఉంటారు. జంక్షన్స్ దగ్గర ఏం చేయాలి, హైవేస్ వచ్చినప్పుడు జంక్షన్స్ వస్తుంటే ఏం చేయాలి, జంక్షన్స్ లో ఎలా డ్రైవ్ చేయాలి, క్లచ్చా, బ్రేకా, లోకల్లో ముందు స్లో చేయాలంటే ఏమి యూజ్ చేస్తున్నాం, స్టాప్ చేయాలంటే ఏమి యూజ్ చేస్తున్నాం, క్లచ్ యూజ్ చేస్తున్నాం, బ్రేక్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ మీకు డే బై డే మీకు అడాప్ట్ అయిపోవాలి. ఒక పాయింట్ అడాప్ట్ అయిపోవాలి. మెల్లగా లాస్ట్ ఒక 1 or 2 క్లాసెస్ స్పీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దేనికంటే మనం నేను స్పీడ్ మీద కూడా ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నానంటే మనం ఎప్పుడు స్లో డ్రైవింగ్ చెయ్యం, ఎప్పుడు లోకల్ డ్రైవింగ్ చెయ్యం, హైవేలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే లోకల్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, స్పీడ్ బ్రేకర్స్ తెలిసి ఉండాలి, అలానే మనకి ట్రాఫిక్ వచ్చి ఉండాలి, హైవే డ్రైవింగ్ కూడా తెలిసి ఉండాలి పక్కాగా. హైవేలో మనం ఎన్ని లైన్స్ ఉంటే ఎలా మెయింటైన్ అవ్వాలి, ఎంత స్పీడ్ మెయింటైన్ అవ్వచ్చు, లిమిట్ ఎక్కడ చూసుకోవాలి, మనం రోడ్డు మీద ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఓకేనండి. ఇలాగా నేర్చుకొని మీరు ఇన్స్ట్రక్టర్తో మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడి మీకున్న ఫియర్స్ని వాళ్ళకి తెలియజెప్పండి. నాకు ఇవంటే భయంగా ఉందండి, నాకు ఇలా అయితే, నాకు ఇట్లా ఈ టైంలో నాకు ఆ వెహికల్స్ వచ్చినప్పుడు ఇట్లా అనిపిస్తుంది, నాకు స్ట్రీట్స్లో నాకు మైనస్ ఇది అనిపిస్తుందని, నాకు ఇది అర్థం కావట్లేదు. మీకు అర్థమైనవి చెప్పండి. నాకు ఇవైతే నాకు బాగా వచ్చినాయండి, నాకు ఇది సపోజ్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, నాకు స్పీడ్ బ్రేకర్ ఎక్కించడం ఇబ్బంది లేదండి, కాదు నాకు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఇబ్బంది, ఏం చేయాలి, అసలు డబుల్ స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఏం చేయాలి, ట్రిపుల్ స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఏం చేయాలి, మీ డౌట్స్ అన్ని అతనితో ఎక్స్ప్రెస్ చేయండి. బ్యాచ్ క్లాసెస్లో వీలైనంత వరకు బ్యాచ్ క్లాసెస్ కాకుండా ఇండివిజువల్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ప్రైస్ గురించి మాత్రం చూసుకోవాలనుకుంటే కనుక ఒక్కొక్క ఊర్లో ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో తక్కువ ఉంటుంది, కార్ను బట్టి ఉంటుంది. పవర్ షేరింగ్ అయితే ఒక రకంగా ఉంటుంది, అలాగే కొంచెం పెద్ద కార్ అయితే ఒక రకంగా ఉంటుంది, చిన్న కార్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఓకే, కొంచెం రెప్యుటేషన్ స్కూల్స్ అయితే వాళ్ళు బాగా మీరు మంచి ప్రైస్ తీసుకుంటారు, అలానే బాగా నేర్పించాలి అనే కాన్సన్ట్రేషన్ ఒక మోటో ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసుకోండి. ఒక 1000 ఎక్కువైనా సరే బాగా నేర్పించే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. దేనికంటే అది ఒక స్కిల్. మనం ఎడ్యుకేషన్కి అయితే ఎలా అయితే మంచి కాలేజీ, ఫీజు ఎక్కువ ఉన్నా సరే మంచి కాలేజీ ఎలా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవుతామో, అలానే డ్రైవింగ్ స్కూల్ కూడా, డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా ఒక స్కిల్. ఇది లైఫ్ మొత్తం యూజ్ అయ్యే ఒక స్కిల్. మనం నేర్చుకుంటాంతో పాటు మనం నేర్చుకునే స్కిల్ మనతో పాటు మన పక్కన వచ్చే డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి. మనతో పాటు మనం తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మనం డ్రైవింగ్ మంచి మంచి పాయింట్స్ తెలియజెప్పేలా ఉండాలి. మన ఫ్రెండ్స్కి కూడా రాంగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా మనం ఒక ఇన్స్ట్రక్టర్ లాగా ఉండాలి. అలాగా మనం నేర్చుకోవాలంటే ఒక మంచి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు స్లోగా అయినా సరే పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. ముందు పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్ట్గా చేయడం వస్తే స్లోగా, చాలా స్లో అండి, స్పీడ్ వెళ్ళాలంటే భయంగా ఉంది కానీ నేను గేర్స్ అన్ని బాగా వేస్తాను అనుకుంటే మంచిదే. మీరు పర్ఫెక్ట్గా చేయడం వస్తే స్పీడ్ అనేది మెల్లగా ఆటోమేటిక్గా వస్తుంది. ఒక రోజు పెరిగే కొంది మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది వస్తుంది. అలానే సొంత కార్ల మీద నేను ఇచ్చే సజెషన్ అయితే, సొంత కార్ల మీద ప్రాక్టీస్ డైరెక్ట్గా చేయకండి అండి. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ₹1 పోతుంది. సపోజ్ సింపుల్గా చెప్తున్నాను, ఒక 5500 ఒక 15 డేస్కి ఛార్జ్ చేస్తారు. ఒక 15 డేస్కి 5500 ఛార్జ్ చేసి ఒక డ్రైవింగ్ స్కూల్లో వెళ్తున్నారు అనుకున్నాం. పర్ డే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు, ఒక్కొక్క రోజు ఎక్కువ టైం పట్టచ్చు, ఒక్కొక్క రోజు తక్కువ టైం పట్టచ్చు, అలా చేస్తున్నారు అనుకున్నాం. సపోజ్ 1 అవర్ అయితే మీరు చేసుకునే 15 క్లాసెస్కి ఒక 15 గంటలు. ఈ 15 గంటల్లో మనం ఒక కార్ రెంట్కి తీసుకున్నా కానీ, పొద్దున్న 8కి తీసుకున్నా కానీ సాయంత్రం 8కి 12 అవర్స్, ఒక 9, 10, 11. సపోజ్ ఒక 1 డే కార్ తీసుకున్నామండి. 1 డేలో మనం ఒక 15 గంటలు డ్రైవ్ చేస్తాం, కార్ని యూజ్ చేస్తాం అనుకుందాం. ఆ 15 గంటలకి ఒక 2000 మినిమం, లీస్ట్ ఒక 2000 మనం పే చేయాల్సి ఉంటుంది. మనం కార్ తీసుకున్నా సరే మనం ఈ 15 అవర్స్లో మనము ఆల్మోస్ట్ ఒక 150-200 కిలోమీటర్ ఈజీగా డ్రైవ్ చేయమా, ఇంకా ఎక్కువే డ్రైవ్ చేస్తాం. సింపుల్గా ఒక 200 కిలోమీటర్స్ వేసుకుందాం. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 200 బిలో నేర్పిస్తారు మొత్తం మీరు తిరిగే టోటల్ కిలోమీటర్స్. ఓకే, దానికి మీకు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు పెద్దగా ఎక్కువ గేర్స్ యూస్ చేయరు, తక్కువ గేర్స్, రేసింగ్ కరెక్ట్ గేర్ వేయకపోవడం, దీనివల్ల మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. సపోజ్ ఒక యావరేజ్గా ఒక 10 కిలోమీటర్లు వచ్చింది అనుకున్నాం. ఇది ఒక 2000 ప్లస్ ఫ్యూయల్కి ఒక 1500 దాకా, 1500 అబోవ్ అవుతుంది. ఓకే, ఇది పోతే 5500లో ఇక్కడే 3500 పోతే ఇంకా ఇన్స్ట్రక్టర్ మిగిలేది ఏంటి? ఒక 2000, 1500 అలా మిగులుతుంది, అది కారుని బట్టి. ఓకేనా? అలా అంటే మీరు నేర్చుకోవడానికి మీరు 5500 పే చేసినా కానీ మీరు అతనికి పే చేసేది మీ కార్ రెంట్, మీ ఫ్యూయల్ పోగా ఒక 1500 లేదా ఒక 2000, 2500 మాత్రమే. అంటే ఒక 2000కి మీ కారు స్కిల్ నేర్పిస్తున్నారు అతను, మీరు అది అర్థం చేసుకోండి. ఓకే, అలాగా మీరు స్కిల్ని నేర్చుకొని మీ డౌట్స్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగా మీరు స్కిల్ని మంచిగా నేర్చుకుంటూ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్తో ఫ్రెండ్లీగా ఉంటూ మీ డౌట్స్ని అతన్ని క్లారిఫై చేయించుకుంటూ డ్రైవింగ్ ఇలాగా మీరు ఈ ప్యాటర్న్లో నేర్చుకోండి. ఓపెన్ రోడ్స్ వెళ్ళండి, స్టీరింగ్ నేర్చుకోండి, గేర్స్ నేర్చుకోండి, స్పీడ్ బ్రేకర్స్లోకి వెళ్ళండి, లైట్ ట్రాఫిక్లోకి వెళ్ళండి, మెయిన్ ట్రాఫిక్లోకి వెళ్ళండి, రివర్స్ మీద ప్రాక్టీస్ చేయండి, లోకల్ డ్రైవింగ్ చేయండి, స్ట్రీట్ రివర్స్ కటింగ్స్ చేయండి. అలానే హిల్ మూమెంట్, అప్ మూమెంట్, ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. ఒక 1 డే క్లాస్ మొత్తం మీరు హిల్ మూమెంట్, అప్ మూమెంట్ అనే దాని మీద ప్రాక్టీస్. హిల్ మూమెంట్, అప్ మూమెంట్తో పాటు పార్కింగ్ అండి. హిల్ మూమెంట్, అప్ మూమెంట్ అంటే మీరు ఎక్కడ కొండలు ఎక్కామండి, మేము ఎక్కడ కొండలు ఎక్కము, మా ఊర్లో కొండలేం లేవు అనుకోవడానికి లేదండి. మీరు మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఎక్కిచ్చే ర్యాంప్, పార్కింగ్ చేయడానికి ఉండేటటువంటి ర్యాంప్ కూడా ఒక హిల్ మూమెంటే.
ఒక అప్ మూమెంటే. స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కార్ ఆగిపోయిందంటే దాన్ని ఎక్కించడం కూడా ఒక హిల్ మూమెంటే, అది అప్ మూమెంటే. ఇలాంటివి కూడా హిల్ మూమెంట్స్, అప్ మూమెంట్స్. ఒక ఫ్లైఓవర్ మీద కార్ ఆగిపోయినా కానీ వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకే మూవ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ ట్రాఫిక్ ఉంటుంది, బ్యాక్ ట్రాఫిక్ ఉంటుంది. సో మనం అది కూడా హిల్ మూమెంట్, అప్ మూమెంట్. ఆ మూమెంట్ చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పార్కింగ్. ఫ్రంట్ పార్కింగ్, రివర్స్ పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్, 90 degrees పార్కింగ్, 40 degrees పార్కింగ్, పర్పెండిక్యులర్ పార్కింగ్, ఇలాంటి పార్కింగ్స్ మీరు ఒక 2-3 టైప్ ఆఫ్ పార్కింగ్స్ ఈజీగా నేర్చుకొని వాటి మీద మిగతావి మీకు మెయిన్ పార్కింగ్స్ వస్తే చిన్న పార్కింగ్స్ 40 degrees ఇలాంటి ఫ్రంట్ పార్కింగ్ ఇవన్నీ ఈజీ నార్మల్ అనమాట. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జిమెంట్ గురించి బాగా నేర్చుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జిమెంట్ మీద ప్రాక్టీస్ చేయండి బాగా. అలానే ఈ పార్కింగ్ మనం ఎంత బాగా చేస్తాము అనేది మనకి క్లచ్ మూమెంట్, అలానే మనకి రివర్స్ మనం ఎంత బాగా చేస్తే, క్లచ్ మూమెంట్ మనం ఎంత బాగా చేస్తే మనకి పార్కింగ్ అంత ఈజీగా వస్తుంది. పార్కింగ్ చాలా ఈజీగా వస్తుంది. మనం 2 కార్స్ మధ్యలో పార్కింగ్ చేయాలంటే ఎక్కడ పార్క్ చేయాలి, ఒక షెడ్లో పార్క్ చేయాలంటే ఎలా పార్కింగ్ చేయాలి, మన పర్సనల్ స్పేస్లో ఒక గోడ పక్కన పార్కింగ్ చేయాలంటే ఎలా పార్కింగ్ చేయాలి, ఇలాంటివి మెయిన్గా నేర్చుకోండి. మన రియల్ లైఫ్లో మనం తీసుకెళ్ళి ఒక మాల్లోకి వెళ్ళాలంటే 2 కార్ల మధ్యలో పార్కింగ్ చేయాలి, సైడ్ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే మనం రివర్స్ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మన ఇంటి దగ్గర అయితే ఒక వాల్ పక్కన పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇటు తిప్పి పార్క్ చేయాలి, ఇటు తిప్పితే ఈజీ. మన డ్రైవర్ డోర్ తీసుకోవాలి, కార్ మీద ఒక పట్టా వేయడానికి స్పేస్ ఉంచాల్సి ఉంటుంది, డిక్కీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి పార్కింగ్ గురించి నేర్చుకోవాలంటే ఫైనల్గా ట్రాఫిక్ క్లాసులు కూడా అన్నీ అయిపోయిన తర్వాత, లోకల్ డ్రైవింగ్ కూడా అంతా అయిపోయిన తర్వాత, రివర్స్ అయిపోయిన తర్వాత, హిల్ మూమెంట్, అప్ మూమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా పార్కింగ్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, మనం ఎంత డ్రైవ్ చేసినా, ఎంత హైవేలో డ్రైవ్ చేసినా, ఎంత లోకల్ డ్రైవ్ చేసినా, ఎంత ఏ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ అన్ని డ్రైవ్ చేసినా మనం ఫైనల్గా తీసుకెళ్ళి కారు పార్క్ చేయాలి. పార్కింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో పార్కింగ్ నుంచి తీసేటప్పుడు కూడా అలానే పార్కింగ్ ట్రిక్ నేర్చుకోవాలి చేయడం. అలాగే పార్కింగ్ నుంచి బయటకు తీయడానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఈ ప్యాటర్న్లో మీరు డ్రైవింగ్ నేర్చుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు పెట్టే మనీకి సపోజ్ మీరు ఒక క్లాస్కి 400-500 పే చేస్తుంటే కనుక ఆ 400-500కి మీరు ఏం నేర్చుకున్నారు, క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఒక పావుగంట, ఒక 10 నిమిషాలు ఆ క్లాస్ మీద దానికి సంబంధించిన మళ్ళీ వీడియోస్ ఏదైనా ఉంటే చూసుకొని అసలు మీరు ఏం నేర్చుకున్నారు, ఈ రోజు క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు. మీరు నేర్చుకోవడానికి వెళ్లే ముందు కూడా డిసైడ్ అవ్వాలి. నిన్న నేను ఇది చేశాను, ఈ రోజు రేపు క్లాస్ ఏంటి, క్లచ్ మీద అని చెప్పారు. క్లచ్ గురించి ఈ క్లాస్ మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నారు, ఒక మెయిన్ పాయింట్స్, ఒక 4-5 పాయింట్స్ సింపుల్గా. మీరు సపోజ్ స్టీరింగ్ గురించి వెళ్ళారు, ఒక క్లాస్కి స్టీరింగ్లో జరిగింది. స్టీరింగ్ గురించి అసలు మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి, ఒక చిన్న బుక్ పెట్టుకొని సింపుల్గా ఒక చిన్న పాకెట్ బుక్ పెట్టుకున్నా సరిపోతుంది. ఒక చిన్న పాకెట్ బుక్, పెన్ను తీసుకుని వెళ్తే ఇంకా చాలా మంచిది. మెయిన్ పాయింట్స్ స్టీరింగ్ గురించి ఏం నేర్చుకున్నారు ఆ పాయింట్స్ రాసుకోండి. క్లచ్ గురించి ఏం నేర్చుకున్నారు సింపుల్గా ఆ పాయింట్స్ రాసుకోండి. తర్వాత బ్రేక్ గురించి ఏం నేర్చుకున్నారు ఆ పాయింట్స్, ఎక్సైటర్ గురించి ఏం నేర్చుకున్నారు ఆ పాయింట్స్ రాసుకొని రిటర్న్గా వాటిని బైహార్ట్ చేస్తూ ఖాళీ టైంలో చదువుతుండండి. మీరు డ్రైవింగ్ నేర్చుకున్న అన్ని రోజులు ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వేరే వీడియోలు ఏవేవో చూసే బదులు ఒక 1 hour సేపు మీరు యూట్యూబ్లో డ్రైవింగ్కి సంబంధించిన వీడియోలు చూడడానికి అలవాటు చేసుకోండి. ఇదేంటంటే మీరు అక్కడ కొంత డబ్బు పెట్టి మీరు అక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. మీరు దాని మీద హోంవర్క్ లాగా ఈ వీడియోస్ చూడడం, వాటి మీద మీరు నచ్చిన పాయింట్స్ కొన్ని రాసుకొని ఖాళీ టైంలో వాటినే చదవడం లాంటివి చేశారు అంటే ఖచ్చితంగా మీ స్కిల్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా అడాప్ట్ అవుతుంది. స్కిల్ అనేది మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకుంటే మీకు లైఫ్ మొత్తం యూజ్ అవుతుంది. మనం చదువుకున్నవి కూడా కొన్ని మర్చిపోయే ఛాన్స్ ఉంది అన్నా కదా, చదువుకున్నవి కూడా మనకు మొత్తం గుర్తుండవు. సో కానీ స్కిల్ మాత్రం అలా గుర్తుండిపోతుంది. స్కిల్ అంటే ఏంటంటే అడాప్ట్ అవుతుంది, మన బాడీ లాంగ్వేజ్కి, మన బాడీకి అడాప్ట్ అయిపోతుంది. స్కిల్ మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం ఇప్పుడు వదిలేసి సపోజ్ ఒక 2-3 సంవత్సరాలు బాగా నేర్చుకుని సపోజ్ మనం ఎప్పుడు చేసే పని రెగ్యులర్గా కొంతకాలానికి మనం వేరే పనిలో జాయిన్ అయ్యాం అనుకోండి, మళ్ళీ పాత పనికి ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్తే మనకి 1-2 రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇదే ఇది నేను చేసిన పనే కదా, ఈజీగా గుర్తొచ్చేస్తాయి, పాతవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా మీకు ఓల్డ్ ట్రిక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా బాగా అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా అవగాహన తెచ్చుకొని ఇంకా బాగా చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలానే స్కిల్ని అడాప్ట్ చేసుకోండి, స్కిల్ని అలవాటు చేసుకోండి. ఓకే, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళైనా సరే,
మీరు ఓన్గా అయితే ప్రాక్టీస్ చేయొద్దండి. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత మీ ప్రాక్టీస్ అనేది మీ ఓన్ కార్ మీద చేసుకోండి. డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను. సింపుల్గా మీరు సొంతగా నేర్చుకొని లేదా ఫ్రెండ్ ద్వారా మీ ఇంట్లో వాళ్ళ ద్వారాగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏముండదు. కొంచెం ట్రాఫిక్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు మీకు తెలియకుండానే ఏదో స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు ఆగిపోవడం, వెనకాల వాళ్ళు వచ్చి మన కారుకి టచ్ అయిపోవడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కాకుండా దాంతోపాటు సింపుల్గా ఒక సైడ్ టచ్ అయినా కానీ, ఒక డోర్కి సొట్టపడినా కానీ, మన తప్పు ఉన్నా లేకపోయినా ఏదన్నా వచ్చి బైక్ వచ్చి తగిలింది అనుకోండి, ఒక డోర్కి సపోజ్ సింపుల్గా ఒక డోర్ మనం రిపేర్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. మీరు ఇన్స్ట్రక్టర్కి ఇచ్చే మీకు ప్రాక్టీస్కి కార్కి ఫ్యూయల్కి పోగా ఇచ్చే 2000 రూపాయలు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ 2000, 2500, 1500 మీరు వాటితో పోలిస్తే ఈ డ్యామేజ్కి అయ్యే ఖర్చు 10 times ఎక్కువ ఉండొచ్చు. కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరిగిందంటే కార్ డ్యామేజ్తో పాటు మన వెహికల్ డ్యామేజ్తో పాటు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. డ్రైవింగ్ మీద మనకి భయం వచ్చేస్తుంది. అలానే ఆపోజిట్ ఎవరికైనా తగిలింది అంటే మనం చాలా రిస్క్ అవుతుంది. మేజర్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి మాత్రం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీ ప్రాక్టీస్ అనేది మీ కార్ మీద స్టార్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎమర్జెన్సీలో ఏం చేయాలి, ఏదన్నా తగిలితే ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అలానే కార్లో ఉండేటటువంటి పార్ట్స్ గురించి, ఏసీ గురించి, లైట్స్ గురించి, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మనం క్లియర్గా చెప్తారు డ్రైవింగ్ స్కూల్స్లో. నేర్చుకోండి. పంచర్ పడ్డప్పుడు ఏం చేయాలి అవగాహన తెచ్చుకోండి. ఇలాంటివన్నీ మీరు నేర్చుకొని మీ డ్రైవింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మంచిగా డ్రైవింగ్ నేర్చుకోండి. స్కిల్ని అలవాటు చేసుకోండి. డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఓకే, సమ్మర్ ఉంటుంది, హ్యాపీగా కార్లో వెళ్ళొచ్చు. మనకి డబ్బులు పెట్టుకోగలిగినా కానీ, కొంతమంది కారు కొనగలిగినా కానీ డ్రైవింగ్ రాక కారు కొనలేరు. కారు కొన్నా కానీ సొంతగా డ్రైవ్ చేయలేరు. కొత్త డ్రైవర్స్ మీద మనకి డిపెండ్ అవుతూ ఉంటారు. ఓకేనా? మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ వచ్చినా కానీ మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళడం చాలా సేఫ్. నేర్చుకునేటప్పుడు డ్రైవర్ని తీసుకొని వెళ్తూ అతను ఏం చేస్తున్నాడని చెప్పేసి చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే డ్రైవర్ని తీసుకొచ్చుకుంటారు. డ్రైవింగ్ లైట్గా వచ్చి ఉంటుంది. చాలా వరకు వాళ్ళే డ్రైవ్ చేసి డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మనకు అలసట వచ్చేసినప్పుడు డ్రైవర్ చేత డ్రైవ్ చేయించుకుంటూ ఉంటారు. ఇది కూడా మనకి కొంచెం నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. మంచి టెక్నిక్. ఓకే, మీరు ఏది ఎప్పుడు నేర్చుకోవాలనేది ఈ వీడియో చూస్తే బాగా అర్థమై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మన వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో డ్రైవింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. మెయిన్ కీ పాయింట్స్, బ్లైండ్ స్పాట్స్ గురించి, స్పీడ్ బ్రేకర్స్ గురించి, అలానే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జిమెంట్ గురించి, పార్కింగ్స్ గురించి, సిరీస్, ఇట్లా డ్రైవింగ్ నేర్పించినటువంటి ఒక 10 days క్లాసెస్లో సిరీస్, అలాగే మనకి ఫ్యూయల్ గురించి, రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుంది, ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్ కాకుండా ఎక్కువ గేర్ వేసి మూవ్ చేయొచ్చు. ఇలాంటి మెయిన్ చాలా మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అన్ని వీడియోస్ మీకు నచ్చిన వీడియోస్ అన్ని చెక్ చేయండి, చూడండి. ఓకే, అన్ని వీడియోస్ని లైక్ చేయండి. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఇంత లాంగ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.